ఎస్ మంగళగిరిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇచ్చుకుంటూ, అమ్మా సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు రూపాయి 60 పైసలు అయ్యేది. అలాంటిది గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చి ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రూపాయి ఆదాయం వస్తే ఖర్చు రూపాయి 40 పైసలు, అంటే ఆదాయం పెంచాం. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మన ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం మన ప్రభుత్వం ఇస్తుంది. పోయిన సంవత్సరం జూన్ మాసంలో ఇచ్చాం. జూన్ మాసంలో ఇచ్చినప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే పిల్లలు ఇంకా స్కూల్లో చేరలేదు. అంటే ఫస్ట్ గ్రేడ్కి 1వ తరగతి క్లాస్కి ఇంకా పిల్లలు రాలేదు, 11th క్లాస్కి ఇంకా పిల్లలు చేరలేదు. అందుకే ఒక నెల సమయం తీసుకుని ఈ చేర్పులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. ఈ వారం నుంచి, ఈ రోజు నుంచి 24 వరకు మీ ఖాతాలో కూటమి ప్రభుత్వం తల్లికి వందన నిధులు కూడా ఇవ్వబోతుందని ఈ సభాముఖం మీ అందరూ తెలియజేసుకుంటున్నా. పైకి వచ్చే లోపల మీకు మెసేజ్లు వస్తాయి, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు కదా. సో మీకు మెసేజ్ కూడా వస్తాయి. ఒక తల్లికి వందనం, పెన్షన్ 4,000 రూపాయలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి కింద మహిళల బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. మత్స్యకార సోదరుల డబ్బులు, చేనేత సోదరులకి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఆదాయం పెంచుకుంటూ ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ, తల్లి ఈరోజు వాస్తవంగా గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాలేకపోయారు, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు పాపం ఎంపీ గారు పర్సనల్గా తీసుకుని, చంద్రశేఖర్ గారే నెడమరు ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తే కూడా అది పర్సనల్గా ఆయన తీసుకున్నారు కనుకనే అది శాంక్షన్ అయ్యి యుద్ధ ప్రాతిపదికంగా 12 నెలల్లో ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేయగలుగుతున్నాం. అంటే ఒక పక్కన ఎంపీ గారు, ఇంకో పక్కన శాసనసభ్యుడిగా మీ లోకేష్, ఇద్దరం కలిసికట్టుగా పనిచేయగలుగుతున్నాం కనుకనే ఇంత అద్భుతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నాం. నాడు నేడు ఎప్పుడు మీ ఆశీస్సులు మాకు ఉండాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళీ ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభించినందుకు మీరందరూ నన్ను క్షమించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. ఇచ్చినడంట తోడా పుట్టిన వాడయ్యాడంట.